ఏపీ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా కూడా ఎన్నికలు వచ్చే వరకు పోటీలో ఎవరుంటారో కూడా తెలియని పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. అలానే టీడీపీ జనసేన కూటమి కూడా ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. దీంతో పలువురు నేతలు ఇరు పార్టీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక కూటమి ప్రకటించిన పలువురు అభ్యర్థులపై ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీడీపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలే టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 118 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ జనసేన కూటమి ప్రకటించింది. ఇందులో కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికల విషయంలో స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలా వ్యతిరేకత వస్తున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ను ప్రకటించింది. అయితే రాజేష్ అభ్యర్థిత్వాన్ని స్థానిక టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. బహిరంగంగానే తమ నిరసనను తెలియజేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన కూటమి సమావేశం రసాభాసగా మారింది. ఏకంగా టీడీపీ నేతల కారు అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. సరిపెళ్ల రాజేష్ గతంలో హిందూ మతంపై, అగ్రవర్ణాల అమ్మాయిలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాక జనసేన నాయకులను బండ బూతులు తిట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా రాజేష్ గతంలో చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు సీటుకే ఎసరు తెచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. రాజేష్ను అభ్యర్థిగా తప్పించకుంటే తామే ఓడిస్తామని స్థానిక టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు హెచ్చరించారు. రాజేష్ ప్రచారానికి వెళ్లిన ప్రాంతాల్లో కూడా తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల వారు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఆడపిల్లలను కించపరిచే వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా గెలిపిస్తామంటూ పి గన్నవరం టీడీపీ జనసేన నేతలు అంటున్నట్లు టాక్. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానమే రాజేష్ను అక్కడి నుంచి తప్పించినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి రాజేష్ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో కూడా తాను చేసిన తప్పులను ప్రస్తావించకుండా ప్రభుత్వంపై బురద జల్లే మాటలే రాసుకొచ్చారు రాజేష్. అయితే హిందూ మతంపై, అమ్మాయిలపై తాను చేసిన వ్యాఖ్యలే ఈ రోజు చేటు తెచ్చాయని విషయం ఇంకా గ్రహించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి పి గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా రాజేష్ తప్పుకుంటూ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.